నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే విజయనగరం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి బొత్స వర్సెస్ ఎమ్మెల్యే కోలగట్ల మధ్య వార్తో క్యాడర్ నలిగిపోతుంది. మంత్రి బొత్సకు జిల్లాలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైసీపీలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పుతున్న బొత్స సొంత జిల్లాలో మాత్రం తన అనుచరులను కాపాడుకోలేకపోతున్నారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారంతా ఇప్పుడు వైసీకి దూరం అవడంతో మంత్రి జిల్లాలో పట్టు కోల్పోతున్నారు. విజయనగరం వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి దెబ్బకు పార్టీలో ఇమడలేకపోతున్న బొత్స అనుచరులు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవడంతో విజయనగరం రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స కుటుంబానిదే ఆధిపత్యం. రాష్ట్ర స్థాయిలోనూ వైసీపీలో బొత్స మాటలకు ఎదురులేదు. కానీ బొత్స హవాకు బ్రేకులు పడేలా, ఆయన అనుచరులకు చెక్ చెప్పేలా పార్టీలో కోలగట్ల వర్గం పావులు కదుపుతోంది. విజయనగరం పట్టణంలో బొత్స మార్కు లేకుండా చేసేందుకు ఆయన అనుచరులకు పార్టీ నుంచి పొమ్మని పొగబెడుతున్నారట. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి బొత్స వర్గంగా చెప్పుకునే పిల్లా విజయ్ కుమార్, ఆనువపు విజయ్తో పాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 10,000 మంది కార్యకర్తలతో టీడీపీలోకి వెళ్లనున్నట్టు బహిరంగంగానే ప్రకటించారు. విజయనగరం పట్టణంలో పెళ్ళ, అవనాపు కుటుంబాలకు భారీ అనుచరగణం ఉంది. బొత్సకు ప్రధాన అనుచరుడిగా పెళ్ళ విజయ్ కుమార్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అవనాపు విజయ్ వైసీపీ పార్టీ ప్రారంభించిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ జెండా పట్టుకున్న తొలి నాయకుడు. తొలి నుంచి విజయనగరం ఎమ్మెల్యే, మేయర్ పదవులపైన ఆశలు పెట్టుకున్న అవనాపు సోదరులకు పార్టీ అధికారంలోకి వచ్చాక మింగుడు పడని పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్ళ విజయ్ కుమార్ కూడా నగరంలో పట్టు కోసం ఎంతగానో ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల ఆధిపత్యం ముందు వీరిద్దరూ తేలిపోయారు. బొత్స అండదండల కోసం ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. దీంతో పార్టీ మారాలని డిసైడ్ అయ్యారు. విజయ్ కుమార్, అవనాపు విజయ్ పార్టీ వీడితే బొత్సకు పెద్ద మైనస్గా చెప్తున్నారు. బొత్స అనుచర వర్గం టీడీపీలో చేరితే మరింత బలం పుంజుకుంటుంది. గత ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ అదితి పోటీ చేయనున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇద్దరు బలమైన బీసీ నేతలు ఆమెకు చేదోడుగా నిలుస్తున్నారన్న వార్తలు శుభసూచకంగా భావిస్తున్నారు టీడీపీ నేతలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.